రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు కొద్ది రోజులే గడువు మిగిలి ఉన్న వేళ భవిష్యత్ కార్యాచరణపై కేంద్రం దృష్టి సారించింది. నగదు తీసుకోవడంపై ఆంక్షల కొనసాగింపు సహా వేర్వేరు అంశాలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30 తర్వాత కూడా పాత నోట్లు కలిగి ఉన్న వారికి జరిమానా విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అవినీతి, నల్లధనంపై పోరులో భాగంగా కేంద్రం రద్దు చేసిన 1000 పాత 500 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకున్న గడువు ఇవాళ్టితో కలిపి 4 రోజులే ఉంది. బ్యాంకుల నుంచి నగదు తిరిగి తీసుకోవడంపై ఉన్న ఆంక్షలు ఆ రోజు వరకు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సమీక్షించారు. భారతీయ బ్యాంకుల సంఘం సారథి సహా భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి కీలక బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమైన జైట్లీ పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై చర్చించారు. రుణాల మంజూరు, మొండి బకాయిలు వంటి అంశాలపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల నుంచి నగదు మళ్లింపు, ఇతర అక్రమాలపైన బ్యాంకర్లతో ఆయన చర్చించినట్లు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత కూడా రద్దయిన పాత నోట్లను కలిగి ఉన్నవారిపై భారీగా జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలిసింది. ఈ మేరకు అత్యవసర ఆదేశం తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ జారీపై ముందడుగు పడే అవకాశముందని తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేకుండా చేసేందుకు అత్యవసర ఆదేశం తీసుకురావడం అనివార్యం. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసిన జనతా ప్రభుత్వం సైతం 1978లో ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే తరహా అత్యవసర ఆదేశంపై కసరత్తు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం 10 కన్నా ఎక్కువ పాత నోట్లు కలిగి ఉన్న వారికి జరిమానా విధించాలని భావిస్తోంది. అలా కనీసం 50,000 రూపాయలు లేదా పట్టుబడిన మొత్తానికి 5 రెట్లు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది.